డీల్ ఓకే బాయ్. కానీ ప్లాన్లో చిన్న చేంజ్. నేను సిటీలో ఉన్నప్పుడే జేడీ టీంలో అందరినీ చంపాక జేడీ మాత్రమే మిగులున్నప్పుడు జేడీ ప్రాణాలు తీసే ఒక్క క్షణం ముందు జేడీ ఎవరో మీకు చెప్తాను. ఆ తరువాత ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తా. నా మీదకి ఏ కేసు రాకుండా మీరు చూసుకోవాలి. సరే, నువ్వన్నట్టే కానీ. బాయ్, వాడంటే తెలియక మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన మీరు కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడా? జేడీ టీంకి తప్ప ఇంకెవరికీ తెలియని మోహాన్ని నీ కొడుకు చూశాడు. జేడీ మీద సగం గెలిచాడు, ఇంకో సగం గెలవాలనుకుంటున్నాడు. గెలవనిద్దాం. ఇన్ని రోజులు జేడీ ప్రాణాలు నాదనుకున్నా అవినాష్. కాబట్టి జేడీని ఇద్దరం కలిసి చంపుదాం. సరే భాయ్, ప్లాన్ చెప్పండి. మినిస్టర్, బాయ్, ఎల్లుండి మాంకాలమ్మ జాతరకు నువ్వు వెళ్తున్నావు కదా? వెళుతున్నాను బాయ్. ఆ, అయితే నీకు థ్రెట్ ఉందని అడిషనల్ సెక్యూరిటీ కింద జేడీ కీడీలని అసైన్ చేయమని చెప్పు. హోమ్ నుంచి కూడా నేను మాట చెప్పిస్తాను. అలాగే బాయ్. ఆ జాతరలో అవినాష్, ఎల్లుండి మనం గుడికి వెళ్లేలోపు నువ్వేం చేయాలో అర్థమైంది కదా? అర్థమైంది భాయ్. మిగతా ప్లాన్ సంగతి మీరు చూసుకోండి. సరే, ఎల్లుండి పొద్దున కలుద్దాం. జేడీ, జేడీ, జేడీ. నా పని ఈజీ చేయడానికి నువ్వు సిటీ అంతా శత్రువుల్ని పెంచుకుంటూ పోతున్నావు. ఈ 2 రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ చేసి ఎల్లుండి నీ చావుకి ముహూర్తం పెట్టా. మీనంతో గేమ్స్ ఆడితే ఏమవుతుందో, మీనన్కి ఎదురెళ్తే ఏమవుతుందో మీ డిపార్ట్మెంట్కి మళ్ళీ తెలిసేలా చేస్తా. నీ చావుతో ఈ మీనన్ మీద భయం మళ్ళీ అందరికీ మొదలవుతుంది. ఏంటి దాత్రి, టైం 9 అవుతున్నా యువరాజ్ వాళ్ళెవరూ కిందికి దిగడం లేదు? సుహాసిని అత్తయ్య ఫోటో పైన మన రూమ్లుంటే వాళ్ళు కిందికి ఎలా దిగొస్తారు కేదార్? అమ్మీ, ఈడ ఎవరూ లేరు. జగదాత్రి వాళ్ళ గదికి పోదాం పదండి. పదండి. మనం ఇవాళ ఫోటో తీసుకెళ్లి తాతయ్యకి చూపిస్తామని వాళ్లకు కూడా తెలుసు కాబట్టి ఆ ఫోటో కోసం మన రూమ్కి వెళ్తారు కదా? వెళ్తారు కాదు, నా గెస్ కరెక్ట్ అయితే ఈ పార్టీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళక్కడ ఫోటో కోసం వెళ్తున్నారని తెలిసి మనం ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాం దాత్రి? పద, వెళ్ళి ఫోటోని కాపాడదాం. అవసరం లేదు కేదార్. అత్తయ్య గారి ఫోటో అయితే సేఫ్. వాళ్ళు రూమ్లోకి వెళ్తేనే కదా ఫోటోని ఏమైనా చేస్తారేమో అని భయపడేది. రూమ్లోకి వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? అదే ఎందుకు వెళ్ళలేరు? ఎందుకంటే లోపల మా రాగిని అత్తయ్య ఉంటుంది. మెల్లిగారండి. అదిగో అరుపు వచ్చిందంటే వాళ్ళు పని మొదలు పెట్టేశారు అని. ఏమైండదమ్మి? ఓసే చిలకమ్మో, నువ్వా? నిన్ను ఏమి చిలకమ్మా, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటా ఉండవా? శబ్దం లేకుండా దొంగల్లా వస్తేను చూద్దామని వచ్చాను అమ్మగారు. దొంగలేంటే దొంగలు? పళ్ళు రాలిపోతాయి వంకర బాటలు మాట్లాడవంటే. వంకర మాటలు మాట్లాడితేనే పళ్ళు రాలిపోతే వయసుకి మర్యాద లేకుండా మాట్లాడితే ఏటవుతాదమ్మగారు? తెలీదా? నా చెప్పనా? బతుకున్నప్పుడు కళ్ళు పోతాయి, సచ్చి నరకానికి పోయాక సలసలా కాగే నూనెలో
వడియాలు వేయించినట్టు వేయిస్తారు. సలసలా కాగే నూనెలో బుస్బుస్ 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 బుస్ బుస్. ఏయ్ ఆప్తావా? చిలకమ్మా చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. నువ్వు ఈ ఇంటి పని మనిషివని మర్చిపోకు. గుర్తు పెట్టుకుంటా అమ్మగారు. అసలు ఈ రూమ్ లో నువ్వేం చేస్తా ఉండవే? నన్ను రూమ్ క్లీనింగ్ చేయడానికి వచ్చినారు అమ్మగారు. మరి మీరేటికి వచ్చారు? జగదాత్రి వాళ్ళు ఉన్నారేమో అని చూద్దామని వచ్చాం. లేనట్టున్నారుగా, పదండి వెళ్దాం. నేనుండంగా ఈ రూములో అడుగు కూడా పెట్టలేరు. నా దగ్గర మీ పప్పులు ఉడకవు. పిన్ని చూసుకుంటారు గాని పిన్ని రూమ్లోంచి బయటికి రావాల్సి వస్తే అప్పుడు మనకు చెప్తారు, మనం పైకి వెళ్తాం. ఆ రూమ్ లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. సూపర్ ప్లాన్. దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతారు. జగదాత్రికి తెలుసు మనం ఆ ఫోటో కోసం వాళ్ళ రూమ్కి వెళ్తామని. అందుకే చిలకమ్మని కాపలాగా పెట్టింది. అసలు ఆ ఫోటో రూమ్లోనే లేదేమో యువరాజ్. దాని సంగతి నాకు బాగా తెలుసు. ఆ రూమ్లో ఉందని మనం అనుకోవాలని అదనుకుంటుంది. లేదు నిషి, ఈ విషయంలో జగదాత్రి రిస్క్ తీసుకోలేదు. ఆ వీరశంకర్ మనసులో నా మీద అనుమానం మొదలవ్వాలంటే వాళ్ళకి ఆ ఫోటో కావాలి. అయితే ఆ అమ్మి ఖచ్చితంగా ఆ ఫోటోని వాళ్ళ రూమ్ లోనే పెట్టుండాలా. చిలకమ్మని వేరే పని మీద పంపించేదా బోడా? అప్పుడు వెంటనే అది పైకొస్తుందత్తయ్య. అమ్మో, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. కేదార్, జగదాత్రి అందరూ ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఫోటో గురించి మర్చిపోతేనే మనం ఏదైనా చేయగలం. ఐడియా. చిలకమ్మని స్టడీ రూమ్ క్లీన్ చేయమని పంపుదాం. ఆ రూమ్ డోర్ లాక్ అయితే మళ్ళీ ఓపెన్ చేయటం చాలా కష్టం. కాబట్టి ఇంట్లో అందరూ రూమ్ డోర్ ఓపెన్ చేసే పనిలో ఉంటారు. మనం హ్యాపీగా ఫోటో తీసుకోవచ్చు. మంచి ఐడియా నిషి. ఇలా అయితే మనం చిలకమ్మని వేరే పనికి పంపగానే జగదాత్రి వాళ్ళు పైకొస్తారు. మనం ఆ చిలకమ్మని ఆ గదిలో ఇరికించేస్తాం కాబట్టి ఆ చిలకమ్మని బయటికి తీసుకొచ్చేదానికి వీళ్ళంతా తంటాలు పడతా ఉంటారు. అంతే. అతయ్య, ముందు మీరు వెళ్ళి చిలకమ్మని స్టడీ రూమ్కి పంపించండి. అట్నే అమ్మి, ఉండు పోయేస్తా.